దైవం నడియాడిన నేల. సప్త ఋషులు తపస్సు చేసిన పుణ్యధామం. ఈ ప్రపంచంలోనే ఏకముఖ స్వరూపుడు శ్రీ మధుమతి సమేత దత్తాత్రేయుడు. నది అవతలకు వేయనున్న బ్రిడ్జి అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది? అసలు ఈ బ్రిడ్జి వల్ల ఉపయోగం ఏంటి? బంజారా తెగవారు అధిక సంఖ్యలో ఈ క్షేత్రానికి రావడానికి గల చరిత్ర ఏంటి? హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే పల్నాడు జిల్లా మాచర్లలోనే నల్లమల అడవుల్లో ఎత్తిపోతల పుణ్యక్షేత్రంలో ఉన్నామండి. మనం ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో మాట్లాడుకుందాం. ఎత్తిపోతల అనగానే వాటర్ ఫాలు, పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన ప్రదేశంగానే అందరికి తెలుసండి. సూక్ష్మ రూపంలో నేటికి మహర్షులచే దివ్య పూజలు అందుకుంటున్న భవ్య క్షేత్రాలు ఎత్తిపోతల శ్రీ రంగనాయక దత్తాత్రేయ క్షేత్రాలు. యతిపోతలంగా ఉన్న ఈ క్షేత్రం కాలక్రమేణా ఎత్తిపోతలుగా మారి భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. పూర్వం యతులు మునులు తపస్సు చేసిన క్షేత్రం ఈ క్షేత్రం. కొండల మధ్య పచ్చని తివాచి పరిచినట్లుగా ఉంటుంది. ఆ కొండలను తొలుచుకొని రెండు దివ్య జ్యోతులు ఉద్భవించినట్లుగా ఉండగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి, శ్రీ మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి వార్ల ఆలయాలు భక్తులకు దర్శనం ఇస్తున్నాయి. ఇలా విష్ణువు దత్తుడు కొలువు తీరిన దివ్య పుణ్యక్షేత్రాలపై నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది క్షుణ్ణంగా వివరిస్తాను. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే చంద్రవంక నది, సూర్యభాగా నది, నక్కల భాగా నది, ఈ మూడు త్రివేణి సంగం అనగా ఈ నదులు తూర్పు నుండి పడమరగా ప్రవహిస్తూ కృష్ణా నదిలో కలుస్తాయి. తూర్పు నుండి పడమరగా ప్రవహించే ఈ నదిలో స్నానం ఆచరించిన సాక్షాత్తు కాశీలో స్నానం ఆచరించినట్లే. ప్రకాశం, కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి బంజారా తెగకు చెందిన భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకునేందుకు అధికంగా వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు అధికంగా 70% వరకు బంజారా తెగకు చెందిన వారే, అనగా లంబాడీలు. వీరికి అంత ప్రాముఖ్యత ఎందుకు అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే బంజారా తెగకు చెందిన కొంతమంది వ్యాపార నిమిత్తం స్వామివారి గుడి మీదుగా రాకపోకలు జరిపేవారు. ఒకనాడు స్వామివారు వారికి ఒక పరీక్ష పెట్టినాడు. లంబాడి తెగకు చెందిన వారు గుడి ఎదురుగా ఉన్న పెద్ద మేడి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. స్వామివారు ఉద్దుడు భిక్షగాడు వేషంలో వెళ్ళి తనకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టగలరు అని ప్రార్థించినాడు. అక్కడున్న వ్యాపారులు భోజనం పెట్టకపోగా లేదు పొమ్మని నెట్టివేశారు. ఆ వృద్ధుడు స్వామి గుడి వైపుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ వ్యాపారులు ఇంటికి వెళ్ళి తన ధాన్యం అమ్ముకున్న ధనాన్ని చూసుకోగా మొత్తం ధనమంతా బూడిదగా మారిపోయింది. వారందరూ ఆశ్చర్యపోయి ఎంత తప్పు చేశామో, సాక్షాత్తు ఆ దత్తాత్రేయుని గుడి ప్రాంగణంలో ఒక భిక్షగాడికి అన్నం పెట్టలేకపోయామని తిరిగి ఆలోచన చేసి తిరిగి గుడి దగ్గరకు వచ్చి ఆ పెద్దాయనను వెతకసాగారు. అక్కడ కొంతమందిని అడగగా అటువంటి పెద్దాయనను మేము ఇక్కడ ఎప్పుడూ చూడలేదు అని చెప్పారు. ఆ బంజారా తెగకు చెందిన వారు గుడిలోకి వెళ్ళి స్వామి మా తప్పును క్షమించు, నిన్నే మా కులదైవంగా కొలుచుకుంటాము అని చెప్పి హోమగుండంలో నైవేద్యం నివేదన చేసి జెండా ప్రాంగణంలోని జెండాలను పాతి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. క్షేత్ర పాలకురాలిగా చౌడేశ్వరి అమ్మవారు భక్తులకు ముందుగా దర్శనమిస్తుంది. కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తారు. కొండకి దిగువ భాగంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాయకుల స్వామి స్వయంభులుగా వెలసిన ఈ ఆలయాన్ని
ఇక్ష్వాకుల కాలంలో విశ్వామిత్రుడు పరశురాముడు నిర్మించాడని విష్ణు కుండనిలు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. స్వామి ఆదిశేషునిపై శ్రేణిస్తుండగా పాదాల చెంత అమ్మవార్లు, నాభిలో బ్రహ్మదేవుడు భక్తులకు దర్శనమిస్తారు. జయ విజయుడు మన్మధుడు స్వామికి ద్వారపాలకులుగా ఉండగా ఆంజనేయుడు గరుత్మంతుడు స్వామికి అభిముఖంగా దర్శనమిస్తూ ఉంటారు. కొండ దిగువన కొలువైన మధుమతి అమ్మవారు శక్తి స్వరూపిణి. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటుంది. కొండ పైభాగంలోనే స్వయంభు దత్తాత్రేయమూర్తిని హయ వంశరాజు అయిన కార్తవీర్యార్జునుడు పునఃప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. సింధులేపనంతో నాగకిరీట భరుణుడై ఏకముఖంతో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. దత్తుడు చతుర్భుజుడై విష్ణు రూపంతో చిద్విలాస నామధారిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిశాడు దత్తాత్రేయుడు. ఎత్తిపోతల పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు చాలా మందికి ఈ వాగుకు అడ్డంగా వేసిన పిల్లర్లను చూసి ఎందుకు వేశారా ఏంటా, ఈ వాగు వాటర్ని ఆపడానికి వేశారా ఏంటని చాలా మందిలో డౌట్ వచ్చి ఉంటుందండి. ఈ పిల్లర్లు ఎందుకు వేశారంటే ఈ వాగుకు ఈ వైపు నుంచి ఆ వైపుకు బ్రిడ్జి కట్టడాన్ని చేపట్టారండి. బ్రిడ్జి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు అటువైపు కొండ ఇటువైపు వాగు ఉండటాన బాత్రూమ్కి వెళ్ళాలన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. కొండకు ఆ వైపుగా బ్రిడ్జి వేయడం వలన ఓపెన్ ప్లేస్ ఉండిద్ది, భక్తులు అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా. ఎత్తిపోతల పుణ్యక్షేత్రానికి కొత్తగా నియమితులైన చైర్మన్ బిట్టు నరసింహారావు గారు ఇక్కడైతే ఉన్నారండి. వారి మాటల్లోనే తెలుసుకుందాం కొత్తగా వారి ఆధ్వర్యంలో ఏ పనులు చేపట్టనున్నారు. రంగనాయకులు దత్తాత్రేయ పుణ్యక్షేత్రానికి చైర్మన్ గా నియమితులైన బిట్టు నరసింహారావు గారు, అంటే ఇంతకు ముందు ఆగిపోయిన ఇక్కడ బ్రిడ్జి చూశారు కదా, ఈ బ్రిడ్జి ఎప్పుడో పాతకాలంలో ఒక దాత ముందుకు వచ్చి ఈ బ్రిడ్జి వేయడానికి ప్రయత్నించగా ఆయన మధ్యలో చనిపోవడం జరిగింది. అదంతా ఆగిపోయింది. రాజకీయ నాయకులు కానీ ఇక్కడ వచ్చే భక్తులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం జరగలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు దాన్ని చేస్తానంటున్నారు. ఆయన ఏం చేస్తారు ఏంటనేది వివరంగా చెప్తారు మనకి. చెప్పండి అన్న. ఈ బ్రిడ్జి ఎన్నాళ్ళ నుంచో ఇది నిర్మాణం ఆగిపోయింది. దీనివల్ల ఈ మలమూత్రాదులకు చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చినటువంటి పిలిగ్రిమ్స్ కి మలమూత్రాదులకి చాలా ఇబ్బందిగా ఉంది. దత్త జయంతి రోజు కానీ లేకపోతే ఏకాదశి రోజు కానీ నైట్ లో ఈ దారి పొడుగుతా మలమూత్రాలు కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల బ్యాడ్ స్మెల్ బాగా ఇబ్బందిగా ఉంది. దానికి బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఆ కొండ వైపున చెప్పు మూత్రశాలలు బ్రిడ్జి టాయిలెట్స్ నిర్మాణం జరిపి ఈ బ్రిడ్జి నిర్మాణం జరిపి అవతల టాయిలెట్స్ అయ్యి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏది రోత లేకుండా దేవస్థానం సన్నిధిలో అవుట్ సైడ్ మలమూత్రాదులకి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా చేయాలని ఒక ఆలోచన. అదే కాకుండా ఇంకా బాత్రూమ్ కూడా ఒక్కటే ఉండటం జరిగింది ఇక్కడ. ఆ బాత్రూమ్ అటువైపుకి బ్రిడ్జి అవతలకి వెళ్ళి అక్కడ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ తక్కువగా ఉన్నందువల్ల ఏంటంటే బట్టలు మార్చుకోవడానికి స్నానం చేసిన వాళ్ళకి గురించి అక్కడ మలమూత్రాలు టాయిలెట్స్ నిర్మాణం చేస్తే బాగుంటుందని. ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా పెండింగ్ పనులు మీరు చేపడదాం అనుకునే పనులు? మెయిన్ గా ఇది ఆడపడుచులకు కానీ అంతా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఓకే, అది మెయిన్ గా చేయాలనేది అది జోలకండి బ్రహ్మారెడ్డి గారి సహకారంతో, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో ఓకే అది చేయాలని ఒక ఆలోచన ఉంది. ఓకే అన్న, మీరు అనుకున్న పని నిజంగా ఆ దత్తాత్రేయుని వల్ల కంప్లీట్ అవ్వాలి. మీరు చేపట్టిన పని దేవుడు సమక్షంలో మంచి పేరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే.
చూశారు కదా, ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు దూరం నుంచి చూసి ఆనందించాలే తప్ప ఇలా కొండల పైకి ఎక్కకూడదండి. బీ కేర్ఫుల్. ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్న వారు దైవ సేవకులు అంటండి. ఏ పుణ్యక్షేత్రంలోనైనా అన్నదానాలు జరుగుతున్న చోట వచ్చి ఫ్రీగా భోజనం వడ్డిస్తారు. వీళ్ళని సంప్రదించాలి అంటే మాచర్ల మండలం భైరవునిపాడు గ్రామానికి చెందినవారు. ఎవరైనా ఏ క్షేత్రంలోనైనా అన్నదానాలు జరుగుతుంటే వీరిని పిలిపించుకొని కంప్లీట్గా భోజనాలు అయిపోయేంత వరకు ఫ్రీగా వడ్డిస్తారు.